హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఆజే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. యాజ్ యూజువల్ డైలీ ఉండే రొటీనే అనమాట. మార్నింగ్ లేవగానే పిల్లలిద్దరికి లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ రైస్ చేస్తున్నాను. ఏం వేయలేదు, ఓన్లీ ఎగ్స్, ఇంకా కొంచెం స్పైసెస్, అలాగే కరివేపాకు వేసాను స్మెల్ కోసమని. ఎలాగో వాళ్ళకి బాక్స్లో పెట్టేటప్పుడు కరివేపాకు తీసేసి పెట్టేస్తాను. ఇంకా ఇడ్లీలోకి అయితే ఇక్కడ టమాటా కారం లాగా చేశాను. టమాటా పచ్చిమిర్చి వేయలేదు, టమాటా, మామూలు కారము, ఇంకా ఉల్లిగడ్డ ఇవన్నీ గ్రైండ్ చేసి తాలింపులాగా పెట్టేస్తాను. ఇంకా పల్లీ చట్నీ కూడా చేశాను. ఇడ్లీ బ్యాటరు ముందు రోజు చూపించాను కదా నానబెట్టానని, ఇంకా అదంతా గ్రైండ్ చేసేసి పెట్టేశాను. కింద అలా ప్లేట్ పెట్టి పెడతానమాట. ప్లేట్ పెట్టకుండా పెట్టానంటే కొంచెం పొంగినా కూడా కిచెన్ అంతా ఇంకా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, గ్యాస్ అంతా. ఆ ఇబ్బంది ఎందుకు, మార్నింగ్ లేవగానే ఆ చికాకు అంతా ఉంటే ఇంకా అసలు కిచెన్లో ఏ వర్క్ కూడా చేయబుద్ధి కాదు. అందుకనే అలా పెడతాను. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు రెడీ అయిపోయారు కూడా, హస్బెండ్ ఆఫీస్కి, ఇంకా పిల్లలు స్కూల్కి. వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా లోపలికైతే వచ్చేసాను. లోపలికి వచ్చిన తర్వాత ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి, ఇల్లంతా ఊడవాలి. సో చాలా పనులు ఉంటాయి కదా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇడ్లీ అయితే మూడు ప్లేట్లు పెట్టాను, కానీ ఒకటే ప్లేట్ కంప్లీట్ చేశారు. ఇంకా 2 ప్లేట్లు అలానే ఉన్నాయి. ఇంకా అది అలానే ఉంచుతాను. తీసేసాను అంటే ఇంకా చల్లగా అయిపోతాయి. ఇంకా తినే ముందు అయితే దానిలో కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ సిమ్లో పెట్టేస్తే మంచిగా వేడిగా ఉంటాయి అన్నమాట. చూపిస్తున్నాను. ఇంకా కిచెన్ ఇలా ఉంది, ఇదంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే నేను రోజు పాలలో మిగడ కలెక్ట్ చేసి పెట్టేస్తాను ఒక బాక్స్లో. ఆ బాక్స్ మార్నింగ్ లేవగానే తీసి బయట పెట్టేశాను. అది కొంచెం కూల్ తగ్గిన తర్వాత ఇంకా మిక్సీలో వేసి మంచిగా మిక్సీ పట్టేశాను. ఒక 2 ఐస్ క్యూబ్స్, అలాగే కొంచెం కూల్ వాటర్ పోసేసి మంచిగా నెయ్యి అయితే బయటకు వచ్చేసింది అనమాట. వెన్నంతా పైకి వచ్చేసింది. అదంతా తీసేసి ఒకసారి కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను, గ్యాస్ మీద. మంచిగా మరిగిపోతుంది అనమాట. ఇంకా మంచిగా మరిగింది. ఈ స్టేజ్లో చాలామంది తమలపాకు అది ఇది వేస్తారు. నేను ఎప్పుడు ఏమీ వేయలేదు. వేస్తే కరివేపాకు వేస్తాను, లేకపోతే అసలు ఏమీ వేయను. ఇంటి ముందే ఫ్రెష్గా కరివేపాకు చెట్టు ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అందుకే అది కోసుకొని వచ్చి మంచిగా కడిగేసి అలాగే వేసేస్తాను రెమ్మలతో, ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. ఒక్కొక్కసారి ఏమో కరివేపాకు స్మెల్లే వస్తుంది, అలా ఉన్నా కూడా తినాలనిపించదు. చూద్దాం, ఈసారి అయితే వేసాను. లాస్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు అయితే ఏం వేయలేదు, ఇప్పుడు వేసాను ఎలా ఉంటుందో అని. ఇంక ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఆ రోజు వంట అయితే ఏం చేయలేదు. మీరు చూసినట్లయితే ఓన్లీ పిల్లల లంచ్ బాక్స్ వరకే చూపించాను మీకు ఏం చేశాను అని. చిన్న ఫంక్షన్ ఉంటే ఇంకా వెళ్తున్నాము అక్కడికి, తెలిసినాక వాళ్ళది హౌస్ వార్మింగ్ అయితే. హస్బెండ్ వర్క్ ఉందని చెప్పేసి నేను తర్వాత వస్తాను అంటే ఇంకా నేనైతే బయలుదేరేసాను. ఇక్కడ వెళ్ళాము. వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పపాయ ఉంది ఇంట్లో, కట్ చేసుకొని తింటున్నాం అనమాట. ఆల్మోస్ట్ పిల్లలు వచ్చే టైం అయిపోయింది, ఈవినింగ్ అయింది, 4 o'clock. వచ్చిన తర్వాత పపాయ బాగా పండిపోయింది. అది తీసుకొచ్చిన 1 or 2 daysకే బాగా పండిపోతాయి ఈ కాయలు, ఎంత పచ్చివి తీసుకొచ్చినా కూడా. ఇక్కడ అదే కూర్చొని ఇద్దరం మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ తినేస్తున్నాం అన్నమాట.
పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వెజిటబుల్స్ కోసమని మార్కెట్కి అయితే బయలుదేరాము. ఈవినింగ్ టైము ముందే వెళ్దాము వాళ్ళు రాకముందే అనుకున్నాం, కానీ బయలుదేరే టైంకే 4 o'clock అయిపోయింది. పిల్లలు ఆల్రెడీ ఇంకా 4:30కి వస్తారు బస్సులో. వాళ్ళు వచ్చే టైంకి ఇంట్లో ఉండాలి కదా, అందుకే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అందరం వెళ్ళేసి వెంటనే తీసుకొని అయితే వచ్చాము. వెజిటబుల్స్ ఒక 1 week 2 weeks వరకు మ్యాక్సిమం సరిపోతాయి అనుకుంటున్నాను. 2 weeks వరకు రావులే, కానీ 1 week ఎబోనే వస్తాయి, ఒక వారం పైనే వస్తాయి. మంచిగా ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయి. చుక్క కూర అస్సలు దొరకట్లేదు. 3 కట్టలు 20 రూపాయలు అంట. టమాటా అయితే రేట్ తగ్గింది, 60 rupees kg. మీ దగ్గర ఎలా ఉందో చెప్పండి. ఇవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము. ఆ రోజు కర్రీ ఏం చేయలేదు కదా, బయట ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇప్పుడైతే కర్రీ చేసేయాలి. ఒకటే బీరకాయ ఉంది కదా, ఇంకా ఆ బీరకాయ అయితే కర్రీ చేసేసాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరుష్తో అయితే హోంవర్క్ చేస్తున్నాను ఇక్కడ కూర్చొని. వాళ్ళిద్దరు ఫ్రెష్ అయిపోయారు. ఇంకిద్దరికి పాలు పోసి ఇచ్చాను. వాళ్ళు ఒక పక్క పాలు తాగుతూ నేను ఇంకొక పక్క చాయ్ పెట్టేసుకొని ముందు వాడికైతే హోంవర్క్ చేయించేస్తున్నాను. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. బీరకాయ టమాటా లేతగా ఉంది. బీరకాయ అప్పుడే తీసుకొచ్చాం కదా. ఇంక ఈవినింగ్ ఉండే పని ఇంకా కిచెన్లో ఉంటుంది కదా, మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. పిల్లలు ఉంటే ఇంకా ఆకుకూరలన్నీ కట్ చేసి పెట్టాను. ఈ సిరికూర ఒక్కటే ఉంది, ఇంక ఇది ఆకులన్నీ చిన్నగా తీయాలి, అది కొంచెం లేట్ పడుతుంది అని చెప్పేసి అలానే ఉంచాను. ఫస్ట్ అయితే పిల్లలకి డిన్నర్ పెట్టేసి వాళ్ళకి హోంవర్క్ చేయించేసి ఇంకా పడుకోండి అని చెప్పేసి బెడ్ అయితే ఎక్కిచ్చేసాను. ఇప్పుడు పిల్లల పనులు అయిపోతే ఇంకా నాకున్న పనులన్నీ చిన్నగా చేసుకోవచ్చు కదా అని ఇంకా డైలీ నైట్ అయితే ఇదంతా కడిగేస్తే పడుకుంటాను. బయట ఇంకా ముందున్న వరండా వరకు కడిగేస్తాను అనమాట డైలీ. మార్నింగ్ లేచి కడగాలంటే అసలు కుదరదనమాట. పిల్లలకి లంచ్ బాక్సెస్ అని అవి ఇవి ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంకా వాళ్ళని ఫ్రెష్ అప్ చేయడం అసలు కుదరదు. ఇంకా అందుకనే నైట్ స్నానానికి వెళ్ళే ముందే కడిగేసి వెళ్ళిపోతాను. ఇంకా ఏమీ డస్ట్ ఏమీ పడదు. ఇంకా నైట్ కడిగేస్తే మార్నింగ్ మంచిగానే ఉంటుంది నీట్గా. నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను. మార్నింగ్ లేచేసరికి ఎంత ఫ్రెష్గా ఉంటుందో కదా. డైలీ క్లీన్ చేసే పడుకుంటాను. ఎప్పుడన్నా ఒక్కసారి రేరుగా చేత కాకపోతే అలా వదిలేస్తాను, కానీ మ్యాక్సిమం క్లీన్ చేసే పడుకుంటాను. క్లీన్ చేయకపోతే మనకు ఎలాగో నిద్ర పట్టదు. ఇంకా ఇక్కడ మా శ్రీయాన్ అయితే బిక్క మొహం వేసుకొని కూర్చున్నాడనమాట, రా మమ్మీ పడుకుందామని. ఇంకా నైట్ పడుకునే ముందే బట్టలు కూడా మిషన్లో వేసేస్తాను. టైం డిలే పెడతాను ఇక్కడ నేను. అది 10:30కి అలా వేస్తున్నాను. వేసే టైం అయితే ఆ రోజు 10:30కి వేసాను అంటే ఒక 6 hours గ్యాప్ అయితే పెడతాను. 10:30, 11:30, 12:30, 1:30, 2:30, 3:30 అలా 3:30కో 4:30కో అలా ఆన్ అవుతుంది. సో మార్నింగ్ లేచేసరికి అప్పుడే అయిపోయి ఉంటాయి కాబట్టి స్మెల్ కూడా ఏమి రావు అలా పెట్టేస్తే. ఇంకా వీడు 10:30 అయినా వీళ్ళు అసలు పడుకోలేదు. మా శ్రీయాన్ అయితే ఊరికి ఇంకా హ్యాండ్ వాష్ పెట్టి క్లీన్ చేస్తూనే ఉంటాడనమాట. ఆ చేతులు అది చూడండి, ఓపెన్ చేసి 2 days అయింది. హ్యాండ్ వాష్ లిక్విడ్ సగం అయిపోయింది కూడా అప్పుడే. డైలీ ఎన్నిసార్లు కడుగుతాడంటే ఆ హ్యాండ్ వాష్తో. ఇంక ఇదే పని, నేను అరుస్తూనే ఉంటాను, వాడు కడుగుతూనే ఉంటాడు. డైలీ ఇదే అవుతుంది అనమాట. సో ఇదనమాట ఇవాళ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్.